హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలుడిపైన కుక్కలు దాడి చేశాయి. ఒంటరిగా వెళుతున్న బాలుడిపైకి ఎగబడ్డాయి. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా కింద పడేసి నోట కరిచి లాక్కెళ్లాయి. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. అంబర్పేటలో ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దయనీయ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుక్కలు దాడి చేస్తుంటే తప్పించుకునేందుకు ఆ బాలుడు చేసిన ప్రయత్నం చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబర్పేటకు చెందిన 5 ఏళ్ల బాలుడు ప్రదీప్ ఆదివారం తన తండ్రితో కలిసి ఆయన పనిచేసే చోటుకు వెళ్లాడు. కాసేపటికి తండ్రి తన పనిలో నిమగ్నం కావడంతో అక్క దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వీధి కుక్కలు ప్రదీప్ ను చుట్టుముట్టాయి. 3 కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రదీప్ భయాందోళనకు గురయ్యాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన కుక్కలు విడిచిపెట్టలేదు. కింద పడేసి ప్రదీప్ ను లాక్కెళుతూ దాడి చేశాయి. ప్రదీప్ తండ్రి అక్కడికి పరిగెత్తుకుని వచ్చేలోపే తీవ్రంగా గాయపరిచాయి. ప్రదీప్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ప్రదీప్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా వీధి కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అక్కడనే అయిపోయింది. కంప్లీట్